మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కార్మిక సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు మంజూరు చేయాలన్నారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరిగే సంఘ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6, 7, 8, 9 తారీఖులలో జరిగే కరీంనగర్లో జరిగే రాష్ట్ర 4వ మహాసభలను కరీంనగర్లో జరిగే రాష్ట్ర మహాసభలను ఏఐటీయూసీ సెప్టెంబర్ 6, 7, 8 తారీఖులలో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఈరోజు ఆఫీస్ బేరర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు 6, 7, 8 సెప్టెంబర్ నెలలో కరీంనగర్లో జరుగు ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని ఇప్పుడు ప్రభుత్వము జియో తీయడం జరిగింది. అది మున్సిపల్ కార్మికులకు సంబంధం లేని జియో తీయడం జరిగింది. వారికి ఇప్పుడు కనీస వేతనాలు 26,000 అని ఇవ్వాలని ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఎవరికంటే ఇండ్లు లేవు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లునని దాని మీద నిర్మించాలని, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర మహాసభలు అదేవిధంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర మహాసభలు 4వ జిల్లా రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని ఈరోజు